నమస్తే. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక సీనియర్ నాయకురాలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆవిడెవరో కాదు. ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందినటువంటి రేణుకా చౌదరి. ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆవిడ ఈ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఆవిడ రాజకీయాల్లో ఉన్నప్పటికీ మీడియా ముఖంగా ఎక్కువగా మాట్లాడనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి గత కొద్ది రోజులుగా కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య నందిని కొన్ని ఛానల్స్కి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి క్రమంలో నేను ఖమ్మం జిల్లాలో క్యాడర్ని బలోపేతం చేయటానికి పనిచేశా. ఇన్ని సీట్లు రావటానికి కారణం నేను కూడా ఒక భాగమే. కాబట్టి ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉంది. అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేసి గెలిచి తీరుతా. ఇది నందిని గారు చేసినటువంటి కామెంట్స్. ఇట్లాంటి క్రమంలో కొద్ది రోజులు సైలెంట్గానే ఉన్నారు. ఈ అంశం మీద కొంతమంది మీడియా ప్రతినిధులు రేణుకా చౌదరి గారిని కాంటాక్ట్ అవ్వటానికి ప్రయత్నం చేశారు కానీ మాట్లాడాల. ఇలాంటి సందర్భంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిడ మాట్లాడారు మీడియాతో. అప్పుడు ఖమ్మం జిల్లా అంటే ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు స్థానం నాదే. ఇక్కడి నుంచి నేను తప్ప వేరే వాళ్ళు పోటీలో ఉండటానికి అవకాశం లేదు. ఒకవేళ ఉంటే సోనియా గాంధీ గారు పోటీ చేయొచ్చు. మా ఇద్దరికే అవకాశం తప్ప వేరే వాళ్ళు రావటానికి ఛాన్సే లేదు. ఈ కామెంట్స్ అన్నీ నందిని గారిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క ఆయన సతీమణిని ఉద్దేశించి మాట్లాడారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి రేణుకా చౌదరి ఆవిడికి చాలా మంచి పేరుంది. రాజకీయంగా ఒక ఫైర్ బ్రాండ్. ఎవరిని కూడా మాట్లాడనివ్వరు. తమ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎవరైనా సరే ఆరోపిస్తే వెంటనే ఆవిడ వాలిపోయి కౌంటర్కి రీకౌంటర్ ఇస్తారు. ఇది ఆవిడకున్నటువంటి పేరు. అలాగే అక్కడ స్థానికంగా కూడా మంచి పేరుంది. మొత్తానికి రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఒక కోల్డ్ వార్ అనేది ప్రారంభం అయింది. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి. అంటే ఒక సీనియర్ లీడర్గా అధిష్టానాన్ని కాదని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అంటే నాకు తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు అని ఆవిడ ఏ రకంగా మాట్లాడతారు? ఒకవేళ నందిని గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే పోటీ చేసి గెలిచి తీరుతాను. ఎందుకనంటే నేను పార్టీ కోసం అంత పని చేశా. ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలు రావడానికి నా భర్తతో పాటు నేను కూడా తిరిగా, నేను కూడా పనిచేశా. ఒకానొక టైంలో క్యాడర్ అంతా బలహీనమైనటువంటి క్రమంలో ఆ క్యాడర్ని బలోపేతం చేసుకునేందుకు నేను కూడా ఒక భాగమయ్యా. ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పులేదు. కాకపోతే రేణుకా చౌదరి గారు దానికి రెస్పాండ్ అయిన విధానం బాగోలేదు. అంటే దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఏదైనా సరే జాతీయ పార్టీలో హైకమాండ్ ఏదైతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. మరి ఇట్లాంటి క్రమంలో ఆవిడ మాట్లాడింది అంత కరెక్ట్గా లేదు అనేది రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి చర్చ. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం సీటు కోసం ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారే చేస్తున్నారని చెప్పాలి.